సుధాకర్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే మీరు ఆ ప్రాంత వాసులు, గత కొద్ది రోజులుగా అంటే కరీంనగర్ జిల్లా యాజ్ సచ్ అది ఒక వనరుల దోపిడీ కేంద్రంగా మారింది అనేటువంటిది వినపడుతుంది. అంటే మీరు ఒకే యాక్సిడెంట్ అని చెప్పారు, కానీ మీరు కనుక ఒక నెల రోజులుగా పాత పత్రికలు కానివ్వండి, జిల్లా పత్రికలు కానివ్వండి తిరిగేసినప్పుడు చూసినప్పుడు అసలు యాక్సిడెంట్లకి అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ స్పీడ్ బ్రేకర్లు లేవు, అక్కడ వాహన నియంత్రణ లేవు, అక్కడ అంటే ఎవరైతే రవాణా శాఖ ఎవరైతే ఉన్నారో వాడు సరైనటువంటి ఇవి కూడా తీసుకోవట్లేదు. ఈ 2-3 రోజుల క్రితం కూడా ఒక లారీ ఇంటి దగ్గరికి దూసుకెళ్ళిపోయే పరిస్థితి కూడా మనం పేపర్లో ఫోటోలు చూసాం. తర్వాత మీరు అన్నారు అంటే ఒక్కటే అని, కానీ దాదాపుగా అక్కడ 5-6 మంది చనిపోయి దాదాపు 18 మంది క్షతగాత్రులైనటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ ఒక 1000 లారీలకి పర్మిషన్స్ ఉంటే 500 లారీలు అదనంగా అక్రమంగా తిరుగుతున్నాయనేటువంటిది కూడా చాలా బాహాటంగానే చెప్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ మీరు అన్నారు అంటే ఈ అంత నిర్దాక్షిణ్యంగా పోలీసులు ఒక ప్రైవేట్ సైన్యంలాగా వెళ్ళి వాళ్ళని కొడితే ఆఖరికి జైలర్ కూడా వీళ్ళని నేను తీసుకెళ్ళి చేయలేను అనేటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది. అంటే ఇంత పోలీస్ ఎక్సర్సైజ్ అయ్యేంత వరకు మీరు ఆ జిల్లా వాస్తవ్యులుగా మీరనే కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇదంతా మీ వైఫల్యం కాదంటారా? అంటే వైఫల్యం కన్నా ఎక్కువ ఎందుకొరకంటే గత 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు 10 రోజుల తర్వాత కానీ ఇది మీడియాకు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు కానీ దీన్ని ఒక భూతద్దంలో పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ వచ్చాను. మీరు అన్నట్టుగా ఎక్కువగా కొన్ని లారీలకు పర్మిషన్ తీసుకొని ఎక్కువ లారీలు నడుపుతుండొచ్చు. ఎందుకంటే ఆ ఇసుకనంతా కూడా తరలించాలనేటువంటి కాతృతతోటి కొద్దిగా ఎక్సెస్ చేసిన మాట కూడా వాస్తవం కావచ్చు, కాదనటానికి కూడా ఏమి వీల్లేదు. కాబట్టి అటువంటి వాటిని అరికట్టాలనేటువంటి ఒక సంకల్పంతో మీరు అక్కడ ఎక్కువగా రెవెన్యూ యంత్రాంగం కానీ అదేవిధంగా మినరల్ డిపార్ట్మెంట్ యంత్రాంగం కానీ వీళ్ళందరూ కూడా అప్రమత్తమై అక్కడ ఎక్కడ కూడా అరాచకాలు జరగకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఎందుకంటే అందులో ప్రత్యేకంగా ఆ కాన్స్టిట్యున్సీ ఏదైతున్నదో కేటీ రామారావు గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఏ కొద్దిగా చిన్నదైనా కానీ పెద్దగా ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా పెద్దగా చూపిస్తారు. దాన్ని జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఇటు పాలకపక్షం వాళ్ళు ఉంటా అంటారు. కాబట్టి అందరం కూడా కేటీ రామారావు గారు ఎందుకు స్పందించట్లేదండి ఆ సమస్య మీద? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాదులో స్పష్టంగా అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన యొక్క వివరాలు ఆడ ఏమేమి జరిగింది దాని మీద ప్రభుత్వ పరంగా స్పందించడం అంటే అది కాదండి, ప్రెస్ కాన్ఫరెన్స్ అని కాదు, బాధితుల్ని కలుసుకోవటం, బాధితులకి ఒక భరోసా ఇవ్వటం. ఎందుకంటే అక్కడ జైలర్ కూడా వీళ్ళు దేవర్ బీటెన్ బ్లాక్ అండ్ బ్లూ. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను చేర్చుకోను అని అన్నా కూడా వారి మీద కూడా కొంత రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినాయి, జైల్లో పెట్టారనేటువంటిది కూడా వినపడుతుంది. వాళ్ళు ఎవరైతే మొన్న బెయిల్ వచ్చిందో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియా సాక్షిగా వాళ్ళు బోరును ఏడ్చారు, వాళ్ళకి పోలీసులు ఏ విధంగా కుళ్ళబొడిచారో ఏడ్చారు. ఇంత జరుగుతుంటే మీరు కరీంనగర్ అంటే అధికార పక్షం బాధ్యత వహించాలి. మరీ ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత చొరవ తీసుకొని ఈ సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించకుండా, సరే ప్రతిపక్షం రాజకీయాలు చేస్తాయి అనుకోండి, అయినా కూడా ప్రతిపక్షాన్ని అంటే కాంగ్రెస్ పార్టీని ఎస్పెషల్లీ పిశాచి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు వాడటం అనేది ఏ విధంగా సమంజసం? అంటే మీరు అన్నది సెకండ్ పాయింట్కి వద్దాం. ఫస్ట్ పాయింట్ అయితే రామారావు గారు స్పందించారు, అక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా స్పందించారు. మీరు అన్నట్టు క్షతగాత్రులను కానీ కుటుంబ సభ్యులను కానీ పరామర్శించినట్టయితే ఇంకా బాగుండేది రామారావు గారు అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చారు. ఎందుకంటే అప్పుడు కోపోద్రిక్తులైనటువంటి ప్రజలు ఇమీడియట్గా అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంగా పోలీసు వాళ్ళు కూడా చెప్తారు, సార్ ఇప్పుడు కాదు మీరు కొన్ని రోజులైన తర్వాత రండి అనే వెళ్ళాలని ప్రయత్నం. ఆయన ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కానీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఒక మాట చెప్తా అంటాడు. కాబట్టి ఇప్పుడు గతంలో అది మీరు అన్నట్టుగా నెత్తిరోడిన తెలంగాణ అనేటువంటి ఒక మాట ఏదైతున్నదో ఉరిసిల్లగా ఉన్నటువంటి ఒక సిరిసిల్ల ఇలా అభివృద్ధి చెందినటువంటి ఒక సిరిసిల్లగా రూపకల్పన జరిగింది. ఒక రోజుల్లో వామపక్ష భావాలతో ఉన్నటువంటి ఒక సిరిసిల్ల ఇవాళ సస్యశ్యామలంగా ఉండేటువంటి ఒక సిరిసిల్లగా రూపకల్పన జరిగింది. వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునటం వల్ల ఆ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క గ్రామానికి ఏది అవసరం ఉన్నదో గుర్తించి తదనుగుణ్యంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసి దాన్ని అభివృద్ధి పరచట్లో వారే సాటంట్లో ఏం ఔచిత్యం లేదు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు చర్య తీసుకుంటూ వస్తారు. ఇందులో మాత్రం
ఎందుకంటే ఇది రాజకీయం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో కొంతమంది చేస్తున్నటువంటి కుట్రగా భావించబడుతుంది తప్ప ఇందులో మాత్రం లేదు. ఇక రెండవ విషయానికి వస్తే మీరు అన్నట్టుగా పిశాచి అనేటువంటి ఒక విషయం, అది అప్రోప్రియేట్. మీరు కేసీఆర్ యొక్క పదజాలం వాడుతా అంటే ఏ రకంగా వాడతారో మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకొరకంటే ఏనాడైతే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిండో ఆనాడు ఫజల్ అలీ కమిటీ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలనేటువంటి ఒక నివేదిక ఇచ్చినప్పటికీ కూడా దాన్ని కాలరాచి వారు తెలంగాణను ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి యొక్క ప్రధానమంత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.